కుకట్పల్లి కల్తీ కల్లు కేసులో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కల్తీ కల్లు డిపోలు నిర్వహిస్తున్న 5గురిని అరెస్ట్ చేశారు. బాలనగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అధికారులు. 3 కల్తీ కల్లు డిపోలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించి సీజ్ చేశారు. విచారణ అనంతరం 5గురిని జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కల్తీ కల్లు అమ్ముతున్న నిందితులను సొసైటీ నుండి తొలగించాలని నిర్ణయించారు. కుకట్పల్లి కల్తీ కల్లు కేసులో 5గురిని అరెస్ట్ చేశారు పోలీసులు. కల్తీ కల్లు డిపోలు నిర్వహిస్తున్నటువంటి 5గురిని అరెస్టు చేశారు. బాలనగర్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు అధికారులు. 3 కల్తీ కల్లు డిపోలు నిర్వహిస్తున్నట్టుగా గుర్తించి వాటిని సీజ్ చేశారు. అలాగే విచారణ అనంతరం 5గురిని జడ్జి ముందు హాజరుపరచనున్నారు. కల్తీ కల్లు అమ్ముతున్నటువంటి నిందితులను సొసైటీ నుండి తొలగించాలని నిర్ణయించారు. ఇటు నిమ్స్ లో చికిత్స పొందుతున్న బాధితులకు మంత్రి జూపల్లి పరామర్శించారు. వైద్య సాయంపై అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు జూపల్లి. కుకట్పల్లి కల్తీ కల్లు బాధితులను నిమ్స్ కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. నిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి 13 మంది బాధితుల్లో 2 పరిస్థితి మాత్రం కాస్త విషమంగా ఉన్నట్టుగా చెప్తున్నారు వైద్యులు. ఒక ప్రాంతంలో తయారైన కల్లు కుకట్పల్లి పరిధిలోని 3 కాంపౌండ్లకు సరఫరా అయింది. ఈ 3 కాంపౌండ్స్ లో కల్లు తాగిన వారు అస్వస్థతకు గురయ్యారు. కల్లు పారబోసి సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. చికిత్స పొందుతున్నటువంటి వారి రిపోర్ట్స్ వచ్చిన తర్వాత కారణాలు వెల్లడిస్తామని చెప్తోంది వైద్య శాఖ. మరొక వైపు ఈ 3 కాంపౌండ్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు కల్లు ప్రియులు. నిన్న రాత్రి కల్లు తాగాక నిద్ర పట్టక పిచ్చిలేసిందని చెప్తున్నారు. ఈ రోజు కూడా కల్లు కాంపౌండ్లు తెరవకపోతే పిచ్చోళ్లమైపోతా ఉంటున్నారు వారు. అలాగే నిమ్స్ లో చికిత్స తీసుకుంటున్నటువంటి బాధితులను మంత్రి జూపల్లి పరామర్శించారు. వారికి అందుతున్నటువంటి వైద్య సాయానికి సంబంధించి వైద్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అలాగే మెరుగైన వైద్యం వారికి అందించాలంటూ డాక్టర్లను ఆదేశించారు మంత్రి జూపల్లి. కుకట్పల్లి కల్తీ కల్లు బాధితులను నిమ్స్ కి తరలించి అక్కడ ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. అలాగే నిమ్స్ లో చికిత్స పొందుతున్నటువంటి 13 మంది బాధితుల్లో 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రవి అందిస్తారు లైవ్ లో. రవి, ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? డాక్టర్లు ఏం చెప్తున్నారు? కూకట్పల్లి పరిధిలో కల్తీ కల్లు బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే మృతుల సంఖ్య 3కు చేరుకుంది. ఇది అనధికారికం. ఎందుకంటే చాలా మంది హాస్పిటల్స్ కు వెళ్లకుండా ఇంటికే పరిమితం అయిపోయారు. కల్తీ కల్లు తాగి వాంతులు విరేచనాలు చేసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయారు. ఇప్పటికే 13 మందిని గుర్తించి పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. సో ఒక కల్తీ కల్లు బాధితురాలు చనిపోయింది. వాళ్ళకి సంబంధించినటువంటి బంధువులు కూడా ఉన్నారు. ఎవరు చనిపోయారు? ఎప్పుడు తాగిందాము?
మా అత్తగారు ఆదివారం నాడు తాగింది సార్. ఆదివారం నాడు మధ్యాహ్నం తెచ్చుకుంది 12 గంటలప్పుడు. సో ఒకసారి ఆడికే వెళ్తున్నారండి కళ్ళు దుకాణం కాడికి. ఆ కళ్ళు దుకాణంలో 3 బాటిల్ తెచ్చుకుంది. అది మధ్యాహ్నం తాగింది. నైట్ తిన్నాము, పడుకున్నాం. మిడ్ నైట్ నుంచి మోషన్స్, వామిటింగ్ అయినాయి. సోమవారం నాడు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళా, గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడికి లూజ్ మోషన్స్. లాస్ట్కి 10ంటికి మడిచి ప్రాణం దక్కల. 10ంటికి చనిపోయింది సోమవారం నాడు. దీని అన్నిటికీ కారణం ఏంటంటే ఇక్కడ చేసిన కల్తీ కళ్ళు వల్లనే. ఈ కళ్ళుని ఒకరికొకరు డెవలప్ చేస్తున్నారు కానీ ఈ గవర్నమెంట్ వ్యతిరేకత అన్ని చేస్తుంది. కానీ కళ్ళు తాగిన తర్వాత తనకు కంటిన్యూస్ గా వాంతులు, విరేచనాలు ఉన్నాయి అంటే ఎప్పుడైనా ఉండేదా ఇట్లా కళ్ళు తాగిన తర్వాత? కళ్ళు తాగిన తర్వాత ఇంతమంది ఎప్పుడూ లేదు, అంత తాగుతూనే ఉంటది. ఆ రోజు తెచ్చుకొని తాగింది. నాకు 2 మడులు చేసే పని చేసిద్ది, ఆ హోటల్లో పని చేసిద్ది. ఎవరైనా వీడియో చూసేవాళ్ళు, హోటల్లో చేసేవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారో ఆలోచించండి. ఈ కల్తీ కళ్ళు ఇక్కడ ఈ నా కొడుకులు ఇట్లా తయారు చేయబట్టే ఇక్కడ మానవసరం నిండు ప్రాణాలు పోయి. నాకు 3 పిల్లలను చూసుకునే మడిచామా, ఆమె నా చేతి కింద లేకపోయింది. నాకు పెద్ద దిక్కు ఆమె లేదు. ఇప్పుడు నేనేం చేయాలా? ఈ కల్తీ కళ్ళు తయారు చేసే నా కొడుకులను ఎవరైనా కానీ చేపించే వాళ్ళని, ఎవరు కాళ్ళు కద్ద చొక్కాలు వేసుకొని లేదంటే రాజకీయ నాయకులు ఇంటికి తిరగడం కాదు. ఇక్కడ ఇటువంటి కల్తీ లేకుండా ఇవన్నీ ఎవడో మాట్లాడు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఇంటికి తిరగడం, డప్పాలు కొట్టుకోవడం కాదు. నిండు ప్రాణం పోయింది. ఎవడన్నా మాట్లాడగలడా? ఎవడో ఏం చేయలేడు. ఇప్పుడు మా అత్తగారే చనిపోయింది. ఆమెకు ఎవరు మొగదిక్కు లేరు. ఎవరు లేక అనాథనయ్యి తీసపోయి ఆడ కాష్టం చేసి వచ్చిన నాకు ఇక్కడ సీజ్ చేసినటువంటి కళ్ళు కాంపౌండ్ లోనే వీళ్ళ అత్తగారు అని చెప్తున్నటువంటి నారాయణమ్మ కళ్ళు తీసుకొని వెళ్లారు. ఇంట్లో తాగిన తర్వాత 2 బాటిల్స్ తాగిందని చెప్తున్నారు. ఆ తర్వాత నుంచి వాంతులు, విరేచనాలు. స్వచ్ఛందంగా ఎవరైతే ఈ సీజ్ అయినటువంటి కాంపౌండ్స్ 3 ఉన్నాయో, అంటే లోకల్ గా చెప్తున్నటువంటి ప్రకారం 3 గుళ్ళ పరిధిలో ఉండేటువంటి కాంపౌండ్స్ దగ్గర ఎవరైతే కళ్ళు తాగినటువంటి వాళ్ళు ఉన్నారో, వాంతులు, విరేచన బారిన పడి ఉంటే వాళ్ళు వెంటనే హాస్పిటల్స్ కు వెళ్లడం మంచిదని ఇప్పటికే వైద్యులు సూచిస్తున్నారు, స్థానికులు కూడా చెప్తున్నారు. కెమెరామెన్ విశ్వపాల్తో రవికుమార్, ఎన్టీవీ, హెచ్ఎంటీ హిల్స్ నుంచి. కూకట్పల్లి పరిధిలో కల్తీ కళ్ళు బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఏమైందమ్మా? కళ్ళు తాగినావా? ఎప్పుడు తాగినావు? నిన్న హాస్పిటల్ పోలే? మరి ఏమైతుంది? నిన్న తాగినావా? నిన్న మొన్న అట్లా కంటిన్యూ తాగినావా? రోజు తాగుతున్నావు? ప్రస్తుతం మనం చూడవచ్చు కల్తీ కళ్ళు తాగినటువంటి మరొక మహిళ కూడా ప్రస్తుతం హాస్పిటల్కి వెళ్తుంది. ఇప్పటికే 13 మందిని ఐడెంటిఫై చేసి హాస్పిటల్లో, స్థానిక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉండడంతో ఈరోజు తెల్లవారుజామున నిమ్స్ కు తరలించారు. అయితే చాలా మంది ఎవరైతే కల్తీ కళ్ళు తాగినటువంటి వాళ్ళు ఉన్నారో, ఈ కూకట్పల్లి పరిధిలోని 3 కాంపౌండ్లలో తాగినటువంటి వాళ్ళు ఉన్నారు. చాలా మంది బయటకు రాకుండా ఇంట్లోనే ఉంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవి సాధారణమైనటువంటి వాంతులే లేకపోతే సాధారణమైనటువంటి విరేచనాలే అనుకున్నారు. అలా ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తుల్లో మహబూబ్నగర్ జిల్లాకు చెందినటువంటి ఓ వ్యక్తి కొద్దిసేపటి క్రితమే చనిపోయాడు. ఇక్కడ ఉన్నటువంటి స్థానికులే స్పందించి ఆ వ్యక్తిని అంబులెన్స్ లో మహబూబ్నగర్ కు తరలించారు. మరొక మహిళ కూడా ఇంట్లోనే ఉండిపోయింది. తనకు వాంతులు, విరేచనాలు అయినా కూడా ఎవరికి చెప్పకుండా ఇంటికే పరిమితం అయిపోయింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు గుర్తించి ఆమెను హాస్పిటల్కి తరలిస్తున్నారు. సో ఇలా చాలా మంది 3 కాంపౌండ్ల పరిధిలో కళ్ళు తాగినటువంటి వాళ్ళు, ఇంట్లో వాంతులు, విరేచనాలు అవుతున్నా సరే ఇంట్లోనే ఉండిపోయి బయటకు చెప్పకుండా ఉంటున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కల్తీ కళ్ళు బాధితుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే కల్తీ కళ్ళు బారిన పడి ఈ 3 కాంపౌండ్ల పరిధిలో తాగినటువంటి వాళ్ళలో 2 చనిపోయారు. ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోగా మరొకరు ఇంట్లోనే ఉండి చనిపోయారు. సో ఇప్పటికీ బయటకు రానటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ ఒక్క కాంపౌండ్ పరిధిలోనే రోజుకు 100 మంది తాగుతుంటారు కళ్ళని చెప్తున్నారు. మరి ఇప్పటికే 3 కాంపౌండ్లను సీజ్ చేశారు. అంటే ఈ 3 కాంపౌండ్ల పరిధిలో ఎంతమంది ఈ కల్తీ కళ్ళు తాగి ఉంటారు అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి చాలా మందిని స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరెవరైతే కళ్ళు తాగే అలవాటు ఉందో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారా లేదా, అందులో వాంతులు, విరేచనాల బారిన పడి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా వెతుకుతున్నారు. ప్రస్తుతం ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే చూసాం, మరొక మహిళ కూడా హాస్పిటల్ వెళ్ళింది. ఇలాంటి కల్తీ కళ్ళు బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. కెమెరామెన్ విశ్వపాల్తో రవికుమార్, ఎన్టీవీ, కూకట్పల్లి.